హలో అండి, ఈరోజైతే బిర్యానీ అయితే చేసుకుందాం. దమ్ బిర్యానీ వితౌట్ చికెన్తో చేసేద్దాం రండి. ఎలా చేయాలో ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేయాలండి. వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందాక వితౌట్ చికెన్ ఎందుకని చెప్పానంటే మా వారు చికెన్ వేస్తే బిర్యానీలో చికెన్ తినరు, అది చప్పగా ఉంటుంది అంటారు. అందుకు చికెన్ లేకుండా ఓన్లీ బాస్మతి రైస్తో దమ్ పెట్టి బిర్యానీ చేస్తున్నాను. చికెన్ కర్రీ సపరేట్గా చేశాను. ఓకేనా. డీప్ ఫ్రై అంటే ఈ మాదిరిగా డీప్ ఫ్రై అయిపోవాలండి, మొత్తం ఫ్రై అయిపోవాలి. వీటిని ఇప్పుడు సైడ్కి తీసుకొని ఇప్పుడు దమ్ అయితే బిర్యానీలోకి దమ్ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా పెరుగు వేసుకొని కప్పు పెరుగు, తర్వాత కొంచెం పసుపు ఇందులోనే వేసుకోవాలి. పసుపు కూడా అలాగే కొద్దిగా కారం, మనం టేస్ట్కి సరిపడే కారం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కారం, గరం మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కొలతలన్నీ నేను ఒక 2 గ్లాసులకి చెప్తున్నాను. ఒక చిన్న సైజు మీడియం సైజు 2 గ్లాసులకి కొలతకి చెప్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ సైడ్కి ఉంచుకోండి, తర్వాతకి మనకి యూజ్ అవుతాయి. ఇది బాగా మిక్స్ చేసేసి ఈ మిక్స్ చేసేదాన్ని ఒక 10 మినిట్స్ అయినా సైడ్కి ఉంచుకోవాలండి. అప్పుడే బాగా మనకు దమ్ అనేది బాగా తయారవుతుంది. దీన్ని సైడ్ ఉంచేసి ఇప్పుడు మనం రైస్ కోసం రైస్ పెట్టుకుందాం. దమ్ములోకి బిర్యానీలోకి రైస్ అయితే పెట్టుకుందాం. ముందు గిన్నె పెట్టుకొని కొంచెం ఎక్కువ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే మనకి రైస్ అనేది పలుకుగా ఉండాలి కాబట్టి. ఇందులోనే మసాలాలు వేసేయండి, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ, అలాగే మన బిర్యానీ ఆకు కూడా వేసేసి ఇది కొంచెం వేడవనండి. అప్పుడు మసాలాలన్నీ వాటర్లో ఉంటాయి కదా, అప్పుడు రైస్ అనేవి మనం కడుగుకొని పెట్టుకోవాలి. కొంతమంది నానబెట్టి వేస్తారు, నేనైతే నానబెట్టలేదు, వేసేసాను. ఇప్పుడు ఆ రైస్ అయితే అలా అవుతుంది. అందులోని గల్లుప్పు వేసుకోండి, చూడండి చూసి వేసుకోండి, మనం టేస్ట్ సరిపడే. ఎందుకంటే అందులో కూడా వేసాం కదా, దమ్లో కూడా వేసాం కాబట్టి ఇందులో కూడా చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ అయితే అక్కడ బాయిల్ అవుతే ఈలోపు దమ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఇందులో కూడా కొంచెం మసాలాలు దినుసులు వేసుకోవాలి. వేసి అందులోనే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇప్పుడు మనం కలుపుకున్న ఇందాకలా ఉంది కదా పెరుగు అవన్నీ మిశ్రమం, అది కూడా చూసారా యాడ్ చేసేసుకుంటే మనకి బిర్యానీకి దమ్ అనేది రెడీ అయిపోతుంది. అలా యాడ్ చేసేసి మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు మనకి గ్రేవీకి ఎలా అయితే మనం ఫ్రై చేస్తామో అలా అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు మిక్సీ పెట్టుకొని వేసుకోవాలి. గ్రేవీ అయితే టేస్ట్ ఉంటుందండి, కొంచెం టమాటాలు యాడ్ చేస్తే, లేదంటే మసాలా వాసన వస్తూ ఉంటుంది ఒట్టిగా అలాగా చేసినట్టయితే. చూసారా మనకి ఈ కలర్ అయితే రావాలి. బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే రైస్ చూద్దాము ఎక్కడ వరకు వచ్చిందో. చూడండి కొంచెం అలా చూసి పెట్టుకోండి. ఇలా మనకు ఫ్రై అయిపోయింది అనేది దగ్గరగా వస్తుంది. గ్రేవీ అంతని వచ్చేటప్పుడు తెలుస్తుంది మనకి ఎలా వచ్చిందనేది. ఇందులోనే రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ చేద్దాము. ఇప్పుడు మనకి రైస్ అనేది ఓన్లీ 75 కుక్ అయితే సరిపోద్దండి. 75% బాగా కుక్ అయిపోయిందంటే మనం బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా కాకుండా మనం 75 కుక్ చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే అది ఈ గ్రేవీ అంతా రైస్కి పెట్టేసి ఇవన్నీ చేసేటప్పటికి రైస్ అనేది బాగా కుక్ అయిపోద్ది. అప్పుడు ఎయిర్ వెళ్ళకుండా ఒక 20 మినిట్స్ అయినా పెట్టుకుంటే సరిపోద్ది. రైస్ చూడండి అలా వేసుకోవాలి. మనం అందులో నుండి తీసి ఇందులో వేసుకోవాలి. వేసేసినాక మొత్తం బౌల్ నిండా వేసేసి లైట్గా గీ ఉంటే గీ వేసుకోవాలి. లైట్గా నేనైతే కలర్ కూడా వేసాను. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, చెప్పాను కదా లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకోండి అనేసి, ఇప్పుడు యూజ్ అవుతాయండి మంచిగా. లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేసి మూత అయితే గట్టిగా పెట్టుకోండి, ఎయిర్ వెళ్ళకూడదు. గట్టిగా పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. చూసారా మన బిర్యానీ పొడి